హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్. నా పేరు జకీర్. నల్లగొండ జిల్లా గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఉమ్మడి నల్గొండ జిల్లా గురించి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఒక ముఖ్యమంత్రి, ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఒక మంత్రి. మీరు తీసుకోండి, గెలిచిన వాళ్ళలో ఎవరినైనా తీసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ఆ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వస్తున్నారు క్యాబినెట్లో. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాకు కూడా మంత్రి పదవి కావాలని ఆయన కోరుతున్నాడు. తాను బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి రావడానికి ముందు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తనకు మంత్రి పదవినిస్తారని హామీ ఇచ్చింది కనుక తాను కాంగ్రెస్లో చేరినట్టుగా ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు. కనుక మంత్రి పదవి అనేది తన హక్కు అని ఆయన ఆర్గ్యుమెంట్. సో ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు ఎమ్మెల్సీలుగా ఈ మధ్య అద్దంకి దయాకర్ ఎలెక్ట్ అయ్యారు, ఆయన ఎస్సీ. అలాగే ఇంకొక ఎస్సీ వేముల వీరేశం, ఆయన మంచి పొటెన్షియల్ నాయకుడే. బాలు నాయక్, ఆయన పొటెన్షియలే, ఆయన ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అట్లాగే ఇంకా ఆ జిల్లా నుంచి ఒక్క సూర్యాపేటలో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గెలిచాడు, కానీ మిగతా కాన్స్టిట్యూన్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇంకా గెలిచిన వాళ్ళందరూ కూడా మాకు మంత్రి పదవి కావాలంటే మాకు మంత్రి పదవి రావాలి, లేదా ఏదో ఒక పదవి కావాలి ప్రభుత్వంలో. పార్టీ సంగతి ఏంటి, ఎట్లా ఏమిటనేది కాదు. అయితే ఇప్పుడు తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనాన్ని, దుమారాన్ని లేపుతున్నాయి, పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే జానారెడ్డి సీనియర్ మోస్ట్ నాయకుడు. ఆయన ఇప్పుడు 80 ఏళ్లకు ఉన్నాడు, 80 ఏళ్ల వయసులో ఉన్నాడు. జానారెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ పెద్ద అనుకుందాం, అంటే కాంగ్రెస్ పార్టీకి పెద్దరికంగా ఉన్నాడు అని మనం అనుకోవచ్చు. కానీ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ విషయంలో ఆయన తల దూర్చడమే ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. జానారెడ్డి పార్టీ హైకమాండ్కి ఒక లేఖ రాశాడు. ఏం రాశాడంటే, ఎస్ట్వెల్ అంటే ఇప్పుడు మనం ఏదైతే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయో ఈ జిల్లాల నుంచి ఒకళ్ళకు మంత్రి పదవి ఇవ్వాలంటూ ఆయన హైకమాండ్కు ఒక లేఖ రాశాడు. సో ఈ లేఖ కలకలం సృష్టించింది. ఇది లేఖ రాసింది ఎవరంటే జానారెడ్డి హైకమాండ్కు లేఖ రాశాడు. ఈ జిల్లా నుంచి ఇవ్వండి అంటే ఈ జిల్లా నుంచి ఉన్న ఏకైక వ్యక్తి మల్రెడ్డి రంగారెడ్డి. సో మల్రెడ్డి రంగారెడ్డికి గ్యారంటీగా రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిందే అనే ధోరణిలో ఆయన లేఖ మనకు కనిపిస్తోంది. ఓకే, అదే జానారెడ్డికి అసలే ఒకవైపు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తోంది. అంటే ఇక్కడ టోటల్గా చూస్తే సోషల్ ఇంజనీరింగ్ అనేది మనకు కనిపించాలి. మరి ప్రతి ఒక్క ఎవరైతే ఆస్పిరెంట్ కనిపిస్తున్నాడో, క్యాబినెట్లోకి రావడానికి కనిపిస్తున్నారో వాళ్ళందరూ రెడ్డి కమ్యూనిటీ కావడం అనేది ఆశ్చర్యం. పోనీ తన అన్న ఆల్రెడీ క్యాబినెట్లో ఉన్నాడు కనుక తాను కాంప్రమైజ్ అయ్యి, అంటే రాజీ పడిపోయి తాను ఏదో ఒకటి చీఫ్ పదవో, లేకుంటే డిప్యూటీ స్పీకర్ పదవో, లేకుంటే ఆర్టీసీ చైర్మన్ మరొకటో ఏదైనా ఆశించడము లేకుంటే తీసుకోవడము అనేది అదొక పద్ధతి. ఆయనకు పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చింది కనుక అది మంత్రి పదవి తనకు హక్కుగా ఆయన భావిస్తున్న కారణంగా ఆయన నల్గొండ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో డైరెక్ట్గా బహిరంగంగానే మాట్లాడుతూ నాకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకుంటున్నట్టుగా ఆయన ఆరోపించాడు. మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకుంటున్నాడు అన్నది, అది జానారెడ్డి అడ్డుకుంటున్నట్టుగా ఏమిటి, జానారెడ్డి లేఖ బయటకు వచ్చింది. జానారెడ్డి హైకమాండ్కి రాసిన లేఖ బయటకు రాకపోతే అది వేరే విషయం. కానీ జానారెడ్డి లేఖ బయటికి రావడం వల్ల ఆయన రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాల్లో ఒక రిప్రజెంటేషన్ కల్పించాలి క్యాబినెట్లో అని అన్నందువల్ల రాజగోపాల్ రెడ్డి జానారెడ్డి మీద అటాక్ చేశాడు. అంటే రాజగోపాల్ రెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కరెక్టే, అంటే ఈ పాయింట్ కరెక్టే. నిజానికి జానారెడ్డికి అవసరం లేదు. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ సంబంధించిన విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే క్యాబినెట్లో ఉన్న సీనియర్ సహచరులు, సీనియర్ మంత్రులు, ఇతర సీనియర్ నాయకులు వీళ్ళంతా కలిసి ఒక ఏకాభిప్రాయానికి వచ్చి పార్టీ హైకమాండ్కు వీళ్ళని తీసుకోవాలి అంటే, ఇప్పుడు 12 మంది ఉన్నారు క్యాబినెట్లో, ఇంకొక 6 తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి ఏంటనేది అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మిగతా వాళ్ళు డిసైడ్ అవుతారు. క్యాబినెట్కు సంబంధం లేని వ్యక్తి, పీసీసీకి సంబంధం లేని వ్యక్తి, పార్టీకి అత్యంత సీనియర్ కావచ్చు,
నేను చాలా మోస్ట్ సీనియర్ అయినంత మాత్రాన అని అనుకున్నంత మాత్రాన జానారెడ్డి లాంటి వాళ్ళు ఇటువంటి వివాదంలోకి రాకుండా ఉంటే బాగుండేది. ఇది నా అభిప్రాయం. జానారెడ్డి కనుక ఆ లేఖ రాసి ఉండకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్య చేసి ఉండేవాడు కాదు. ఇటువంటి వ్యాఖ్య చేసిన కారణంగా, ఇటువంటి ఆరోపణ చేసిన కారణంగా జానారెడ్డికి ఉన్న క్రెడెన్షియల్స్ అనండి, లేదంటే క్రెడిబిలిటీ అనండి, అది దెబ్బతినే అవకాశం కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.